ఓకే అండి. నమస్తే. మరి నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ధ్యాన భీమఖండంలో భాగంగా పల్లిపాలెం అనే గ్రామం రావడం జరిగింది. భరణి నక్షత్రం మూడో పాదంలో అయితే ఉన్నాము. ఈ ఈ భరణి నక్షత్రం మూడో పాదానికి ఉన్న విశేషత ఏంటంటే, మనం ఇప్పుడు గంగా పార్వతి సమేత శ్రీ వ్యాసవేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద అయితే ఉన్నాము. మరి ఈ దేవస్థానాన్ని చూపిస్తాము. ఈ దేవస్థానంలో కూడా ఒక గొప్ప విశేషత ఉంది. దాని గురించి కూడా మీకు చెప్తాను. మరి నాతో పాటు మీరు రండి. గుడి చూసి ప్రదక్షిణం చేసి అన్నీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు ఎన్ఎంసీ ఛానల్. చెప్పులేసుకొచ్చండి. అవుతున్నాయి. ఓకే. ఇప్పుడు మరి గుడి చుట్టూ ప్రదక్షిణం అయితే చేయడం ఆచారం కాబట్టి మనం గుడి చుట్టూ ప్రదక్షిణం చేద్దాం. రండి. మీకు కనిపించే రెండు చెట్లు కూడా పైకి మీకు కనిపించే రెండు చెట్లని బాగా గమనించండి. చెట్లు చూపించి నాకు చూపించు. ఆ రెండు చెట్ల యొక్క గొప్పతనం ఏంటంటే, ఇది వ్యాలీ చెట్టు అంటారంట. దీనిలో మొత్తం 3 రకాలు: తెలుపు, నలుపు, ఎరుపు. కానీ ఈ చెట్ల యొక్క గొప్పతనం ఏంటంటే, పూర్వకాలంలో ఆయుర్వేదానికి వాడేవారంట. ఆయుర్వేదంలో అంటే మనకి మెడిసిన్స్ అనేవి, ఆయుర్వేదం అనేది చెట్టు నుంచి వస్తుంది కదా. కీళ్ళ నొప్పులు, లోపల ఉన్న ఏదైనా అనారోగ్య సమస్యకి ఈ చెట్లని వాడేవారంట. మరి ఈ చెట్ల యొక్క గొప్పతనం ఎంతో చూడండి. మరి కాలంలో చెట్లని ఎంత గొప్పగా చెప్తారంటే, పూర్వకాలంలో సెల్ ఫోన్లు కానీ అలాగే ఉత్తరాలు కానీ ఉండేవి కాదు. మరి ఎవరైనా మనిషి దూరంగా వెళ్ళినప్పుడు ఒక చెట్టు ఇచ్చి, ఆ చెట్టుని జాగ్రత్తగా చూసుకో, చెట్టు పచ్చగా ఉంటే ఆ మనిషి బాగున్నాడని, కొంచెం ఎండితే అతనికి ఏదో కొంచెం ప్రమాదం వచ్చిందని, ఎండిపోతే చనిపోయినట్టే అని ఊహించుకోమని ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆ చెట్ల యొక్క గొప్పతనంగా అంత బాగా చెప్పేవారంట. మరి ఈ రోజుల్లో అలా ఉన్నది. ఆ చెట్లు నరికేసి బిల్డింగ్లు కడతాం మనం. అదొక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి, చెట్లు నరికేసి బిల్డింగ్ కట్టడం. ఇందుకు సెల్ ఫోన్ అనే ఒక దరిద్రం మన చేతికి వచ్చింది కాబట్టి ఏదైనా సరే ఇంకా మనకు అడ్డం అనిపించినవి అన్నీ తీసేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు కదా. మరి ఈ యొక్క పల్లిపాలెంలో ఈ యొక్క రెండు చెట్లు ఏదైతే ఉన్నాయో, మరి ఆ చెట్ల యొక్క గొప్పదనం చూసుకుని నేను ఇక్కడ తెలుసుకున్నాను. పూర్వకాలంలో ఇలా ఉండేదని. ఇలాగే నా ఛానల్ చూసే ప్రేక్షకులు మీరందరూ కూడా తెలుసుకోవాలని ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, మనం ఇంకా గుడిని చూద్దాం. గుడిని ప్రదక్షిణంగా తిరుగుదాం. మొదటి మాస్టర్ అది ఫోకస్ చేయండి. మరి ప్రకృతి మాత చూస్తే ఎంతో చూడముచ్చటగా ఉంది. ఈ గుళ్ళో ఎంతో అద్భుతం. అసలు ఈ ప్రకృతి మాతను చూస్తుంటే ఏసీలు అవసరమా అనిపించే అంతలాగా అద్భుతంగా ఉందండి. ఇక్కడ ఒక చిన్న కుటీరంలో దేవుడైతే ఉన్నారు. చండీశ్వర స్వామి అంటారు వీడిని. మీరు చూసేది చండీశ్వర స్వామి వారిని. మరి అలాగే ఇక్కడ ఒక చెరువు ఉందండి. తామర చెరువు, తెల్ల తామర చెరువు అనమాట ఇది. అద్భుతంగా మరి గుడికి అనుసంధానం అయ్యి తెల్ల తామర పూల యొక్క చెరువు అయితే ఉంది. ఆ చెరువుని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. బాబా చూస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉందో ఒక్కసారి అసలు మాటల్లో చెప్పలేము. నాకైతే ఇదే చెరువులో దూకి చూపించండి.
నాకైతే ఇదే చెరువులో దూకి స్నానం చేసి ఇక్కడే పడుకులి ఇక్కడ మంచం వేసుకుని పడుకోవాలన్నంత ఆనందం కలుగుతుంది. ప్రకృతి మాత అంటే ఇలా ఉండాలి. మనం ఇప్పుడు ఇంత ఉష్ణోగ్రతను అనుభవిస్తున్నాం అంటే గల కారణం మన యొక్క అజ్ఞానమేనండి. ఇష్టం వచ్చినట్లు చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం వల్ల వచ్చే పర్యావరణ ఎఫెక్టే ఇదంతాని. ఏదైనా సరే మన న్యూటన్ సార్ కూడా చెప్పారు ఇంగ్లీష్లో, వెన్ దేర్ ఈస్ ఎన్ యాక్షన్ అంటే నువ్వేదైనా పని చేస్తే దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేసి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పి న్యూటన్ థర్డ్ అనమాట. అది న్యూటన్ గారు చెప్పిన 3వ లా అది. అంటే మనం చేసే ఒక పని నువ్వు మంచి చేస్తే కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ తగ్గట్టుగా నీకు రియాక్షన్ అనేది వస్తుంది. నువ్వు ఏదైనా చెడు చేస్తే అది వెంటనే రియాక్ట్ అవుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే గోడ కొడుతుంది మందిలా అనమాట. నువ్వు మెల్లికి కొట్టావు అనుకో, అది నీ దగ్గర మెల్లిగా వస్తుంది. అదే గట్టి కొట్టి చూడు, ఎంత గట్టి కొడితే అదే ఫాస్ట్గా నీకే తిరిగి వచ్చి కొడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు. అలాగే చెప్పాను. ఈ గుడిని చూస్తుంటే అసలు వదిలి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ప్రకృతి మాత అంత అద్భుతంగా అనుసంధానమై ఉండడం నిజంగా చాలా అంటే చాలా ఆనందం కలిగిస్తుంది. ఈరోజు నా ఛానల్ పేరుకి తగ్గట్టుగా నేచర్ మెడిటేషన్ ఛానల్ అని, నేచర్కి తగ్గట్టుగా గుడి అనేది ఎంతో అలంకరించడం నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. అసలు నిజంగా ఈ మొక్కల్ని వాటిని చూస్తుంటే అస్సలు చూడముచ్చటగా అనిపిస్తుంది అనమాట. అసలు వదిలి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు ఇంకా. కానీ మనకి అవకాశం తప్పదు కాబట్టి షూట్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ యజ్ఞాలు హోమాలు అవి చేపిస్తూ ఉంటారనమాట. అందుకే ఇక్కడ యజ్ఞగుండం అనేది ఏర్పరిచారు. తెలిసిందే కదా మనకి నవగ్రహ దేవతలు బుధుడు కుజుడు అంటూ అందరూ కూడా దేవతలు ఇక్కడ మనకి కొలువై ఉన్న స్థలం. ఇది మన గజస్తంభం మొదట్లోనే చూపించాలి, కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల ఇప్పుడు చూపిస్తున్నాం మీకు. నన్ను చూపుతాను. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్రదక్షిణం అయితే పూర్తి చేసాం. మరి ఇప్పుడు గుళ్ళోకి అయితే వెళ్దాం పదండి. బుజ్జి నంది ఎంతో క్యూట్గా ఉంది. చాలా చోట్ల నందీశ్వరుడు పెద్దగా కనిపిస్తారు, కానీ ఇక్కడ చిన్న బుల్లి స్టాట్యూ ఎంతో అద్భుతంగా క్యూట్గా ఉంది అసలు. మరి ఇప్పుడు గుడిని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు గుడి తాళం అయితే వేస్తుంది. ఇందాకే పూజారి గారు నైవేద్యం అది పెట్టి పూజ చేసుకుని వెళ్ళారన్నమాట. ఇది మన గుడి అన్నమాట. ఇది మన పలిపాలెం గ్రామంలో ఉన్న గంగా పార్వతి సమేత వ్యాసేశ్వర స్వామివారి దేవస్థానం అండి. మరి ఇక్కడ ప్రకృతి మాత ఎంత అద్భుతంగా ఉందో మీరు ఆల్రెడీ ఇందాక చూశారు నా మాటల్లో. అలాగే ఇక్కడ ఉన్న మాస్టర్స్ ద్వారా కూడా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఎన్ఎంసి ఛానల్. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నాడు చూడడానికి వీల్లేదు. మన కళ్ళు మనం మూసేసుకుంటాము. నేను ఓకే చెప్పేదాకా కళ్ళు తెరవద్దు. చేతులు ఒళ్ళో పెట్టుకోండి, బాసిపట్లో పెట్టుకోండి. చేతులు హాయిగా కూర్చోండి. నెమ్మదిగా లోపలికి ముక్కులోంచి గాలి వెళ్తుంది కదా, ఆ గాలిని గమనించండి. బయటకు వచ్చే గాలిని, లోపలికి వెళ్ళే గాలిని మీరు గమనించండి. మీరు ధ్యానం చేయించండి.
శ్వాస మీద ధ్యాస. ఇది ఈ కాన్సెప్ట్ గాంధీ మహాత్ముడు ఎప్పుడు మీరు కూర్చున్నట్టే కూర్చుంటాడు. గాంధీ మహాత్ముడు ఎప్పుడన్నా మీరు ఫోటోల్లో చూసినా, మన స్కూల్ దగ్గర విగ్రహాలు చూసినా గాంధీ మహాత్ముడు ఇలాగే కూర్చుంటారు. పెద్ద పెద్ద మహనీయులందరూ ఇలాగే కూర్చొని, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు కూడా ఇదే ధ్యానం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే ధ్యానం చేస్తారు. అందుకనే వాళ్ళు రాష్ట్రానికి, దేశానికి అధిపతులుగా తయారయ్యారు. కేవలం ధ్యానం వల్ల మనకి మైండ్ పవర్ పెరుగుతుంది, చదువు మీద ఆసక్తి పెరుగుతుంది, భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తారు. ఉత్తమ విద్యార్థులుగా, మీరు ఆరోగ్యవంతులుగా, ఉత్తమ విద్యార్థులుగా మీ ఇంటికి ఈ కాన్సెప్ట్ రోజు 2 పూట్ల మీరు చేయాలి. ఈవేళ నేర్చుకుంటున్నారు, ఉదయం సాయంత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు అలా కళ్ళు మూసి కూర్చుని ఒక 10 నిమిషాలు కేటాయించుకొని చేసుకుని తర్వాత మీరు చదువుకున్నా, ఆటలాడుకున్నా, ఏం చేసినా మీరు డైలీ 2 పూట్ల పొద్దు 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు ఖచ్చితంగా చేయండి. ఇదేం మంత్రాలు ఏం కాదు, ఇదేమీ మిమ్మల్ని ఒకరిని బాధ పెట్టే విషయం కాదు, మీ భవిష్యత్తును మీరు బాగు చేసుకునే విషయం. వీళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని మాస్టర్లు మిమ్మల్ని మెచ్చుకుంటారు. నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు రోజు చేయాలి. అది ఏం చేయాలో మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, ఎలా చేయాలంటే ఏమీ లేదు, చేయడానికి ఏమీ లేదు. మీరు కూర్చున్నట్టుగానే కూర్చోవాలి, చేతుల్లో చేతులు పెట్టుకోవాలి, 2 కళ్ళు మూసుకోవాలి, చేతులు పేపర్స్ కింద పెట్టుకోండి, చేతుల్లో చేతులు పెట్టుకోండి, చేతులు ఇలా పెట్టుకున్నానా, వెరీ గుడ్ బాయ్. అప్పుడు 2 కళ్ళు మూసేసుకోవాలి. 5 4 3 2 1 నెమ్మదిగా 2 అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి. మీ చేతులు మీరే చూసుకోండి, అరచేతులు 2 చూసుకోండి, క్లాప్స్ కొట్టండి. ఇది విద్యార్థుల కోసం, మీరు మహాభాగ్యవంతులు అవడం కోసం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి జై అనండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, భీమకండ శైవ క్షేత్రానికి, భీమకండ శైవ క్షేత్రానికి, బ్రహ్మర్షి పత్రిజీ వారికి, భీమకండ శైవ క్షేత్రానికి, ఇక్కడ ధ్యానం చేసిన ఆత్మ బంధువులందరికీ థ్యాంక్ యూ. మా బాబు ఏమన్నా ఉంటారమ్మా అంటే ఇప్పుడు ఎలాగంటే అమ్మా పిల్లలు చూడట్లేదు, ఇలాగ టెన్షన్ పడక్కలేకంటే ఇప్పుడు ధ్యానం చేసుకున్నారు అనుకోమ్మా, మీరు పొద్దున్న లేచి పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట. మీ వయసు ఎంతమ్మా? 47 అండి. అంటే మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఈ మెడిటేషన్ చేసుకున్నారు అనుకో, ధ్యానం పొద్దున్ననే సాయంత్రమే, దాన్ని బట్టి మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ పిల్లలు చూడడం రావట్లేదు, ఎక్కడ ఉండిపోయారు అని బెంగ ఉండదు మీకు. తర్వాత ఏమో మీ కొడుకు సరిగ్గా చూడట్లేదు, పట్టించుకోవట్లేదు మీ కోళ్ళు అని టెన్షన్ ఏ ఉండదమ్మా. మీరు ధ్యానం చేసుకున్నారు. పెళ్ళి అవ్వలేదా? పెళ్ళి అవ్వలేదు అనుకో, మీకు అల్లుడు వచ్చినా మంచిగా వస్తాడు, కోళ్ళు వచ్చినా మంచిగా వస్తుంది, తల్లిలో చూసుకునే వాళ్ళు వస్తారు. ఎందుకంటే మీరు మెడిటేషన్ చేసుకున్నారు అనుకో, మీరు మెడిటేషన్ చేయడం వల్ల మీకు ఒక ఎనర్జీ పాస్ అయ్యి పిల్లలకి మనసు కలిగి, మా అమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడి నన్ను పెంచింది, నా తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కొడుక్కి, మీ అమ్మాయికి కూడా మీ మీద ఎక్కువ ప్రేమ పెరుగుతుంది దీన్ని చేసుకోవడం వల్ల. దానివల్ల ఏంటంటే పొద్దున్న సాయంత్రం ఇబ్బంది అనుకోకుండా మీ పనులన్నీ అయిపోయాక ఏ టైం అయినా పొద్దున్న సాయంత్రం లేదండి, మీరు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడమ్మా మీరు కూర్చుని శుభ్రం కూర్చుని మీకు కింద కూర్చోగలిగారనుకో, బాచిపడం వేసుకున్నమ్మా, చేతులు ఏళ్ళు పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చుని మన శ్వాస ఉంటుంది కానీ లోపలికి బయటకు వెళ్ళి దాన్ని మనసు పెట్టాలి. ఇంక ఏ ఆలోచనలు వచ్చినా ఆలోచనలన్నీ కట్ చేసుకుంటూ ఉండాలి, శ్వాస మీదే పెట్టాలి. మీరు గంట కూర్చున్నా సరే గంట కూడా మన శ్వాస లోపలికి బయటకు వెళ్తుంటుంది కానీ దాని మీద మట్టుకి దృష్టి పెట్టాలి. దాని మీద పెట్టండి. మీరు 1 గంట చేసిన ఫస్ట్ ఒక 20 నిమిషాలు చేసుకోండి. ఒళ్ళు ఎప్పుడైతే నొప్పులు వచ్చినా మీరు కళ్ళు తెరకూడదు, చేతులు ఇప్పకూడదు, గాలి ముక్కులోని మట్టుకు తీసుకోవాలి. అలా మీరు కూర్చోక ఏమవుతుందంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏ పని చేయనా కన్నా యాక్టివ్గా ఉంటారు. మీరు ఎలాంటి ఇబ్బంది పడరు, ఏం పడరు. మీ పిల్లలు కూడా ఎప్పుడైనా మేము చూడాలన్నా ఉత్సాహంగా మీ దగ్గర వస్తారు. మీ మీద ఒక గౌరవం పెరుగుతుంది అన్నమాట. తల్లి మా అమ్మాయి ఎంత కష్టపడి పెంచింది మమ్మల్ని అనేసి మీ కూతురికి మీ అబ్బాయికి కూడా ఒక ఇష్టం కలుగుతుంది. మీ కోడలకైనా మీ అబ్బాయికైనా చాలా బాగుంటుంది మీకు చేసుకున్న వాళ్ళు. మీరు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు పొద్దున్న సాయంత్రం 1 గంట, మధ్యాహ్నం కలిగి ఈ టైం కలిగి ఈ టైంలో చేసుకోవచ్చు. మీకు కేబుల్ ఉందమ్మా, టీవీ ఉందా?
ఆ టీవీలో పిఎంసి ఛానల్ ఒకటి వస్తుంది, అది చూస్తా ఉన్నా సరే మీకు వివరంగా చూడరా, ఇది ఒకటి చూసారంటే చాలా బాగుంటుందమ్మా మీకు. అంటే మన మనసు బాగుండాలి, మనసులో దిగులు కానీ, విచారం కానీ, బెంగ కానీ, బెడద కానీ, వాళ్ళు అలా అన్నారు నన్ను, వీళ్ళు అలా అన్నారు, లేకపోతే అలా పలకరించలేదు, ఇలా పలకరించారు, వాళ్ళంటే నాకు ఇష్టం, వీళ్ళంటే నాకు ఇష్టం లేదు, ఇవన్నీ భేదాలన్నీ పెట్టుకుని మనసు ఏమైందంటే పాపం బలహీన పడిపోయింది. ఏదన్నా చిన్నది కలిసి వస్తేనేమో సంతోషపడిపోతుంది, ఏదైనా నచ్చని మాట వింటే దిగాలు పడిపోయి డల్ అయిపోయి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసేస్తుంది మనసు. అంత ప్రమాదకరంగా మారిపోయింది ఇప్పుడు మనసు. ప్రతి చిన్న విషయానికి మనసు పాడైపోతుంది ఎవరికైనా సరే. ఎవరైనా చిన్న మాట అంటే వాళ్ళ మీద కోపం వచ్చి పౌరుషం వచ్చి మాట్లాడడం మానేస్తున్నారు వాళ్ళతోటి, లేకపోతే గొడవన పెట్టేసుకుంటున్నారు. సత్సంబంధం బాంధవ్యాలన్నీ కూడా పటాపంచలు అయిపోతున్నాయి మనసు బలం లేకపోవడం వల్ల. ఇప్పుడు మనకేంటంటే మనసు బలం ఎలా వస్తుంది? అది ఎక్కడైనా కొనుక్కుంటే వస్తుందా, పూజలు చేస్తే వస్తుందా, యజ్ఞాలు చేస్తే వస్తుందా, యాగాలు చేస్తే వస్తుందా, కానుకలు ఎవరికైనా సమర్పిస్తే వస్తుందా? ఎలా అయితే వస్తుందో మనం ఇవాళ తెలుసుకుందాం. పూజలు చేస్తే వస్తుంది, కానీ కొద్ది క్షణాలు, కొద్ది రోజులు లేదా కొద్ది వారాల నుండి మళ్ళీ మామూలు అయిపోతుంది. పూజ చేయటం వల్ల మనశ్శాంతి వస్తుంది. అమ్మ దేవుడికి ఈ మొక్కుబడి చేశాను, నా మనసు బాగుంది అంటాం. మళ్ళీ 10-15 రోజుల పోతులకి ఎవరైనా చిన్న మాట ఏదైనా మనకి నచ్చిన చెవులు పడుతుంది, మళ్ళీ పాడైపోతుంది, యథాస్థితిగా తయారైపోతుంది. ఈ లోపల జీవితం చాలా మట్టుకి అయిపోతుంది. చిన్నది కదా ఆ జీవితం. 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు ఎవరు బ్రతుకుతున్నారు? 100 సంవత్సరాలే గిరిని తిరిగిపోతుంది. అయ్యా ఎందుకు బతకట్లేదంటే మానసికమైన బలహీనత వల్ల అనారోగ్యాలు చోటు చేసుకుంటుంది. ఎవరైతే మనసు బలహీనత ఉందో వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువైపోతుంది. మనోబలం ఎవరికైతే ఉందో వ్యాధిని ఎదిరించే శక్తి పూర్తిగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు వ్యాధిని ఎదిరించే శక్తి ఎవరిలో ఉంది చెప్పండి? ఆరోగ్యవంతులు ఎవరున్నారు చెప్పండి? అందరికీ ఏదో తెగిలే కదా, ఏదో లోటే కదా. ఎవరికైనా మన జీవితం మనకు నచ్చకపోయినా మనం జీవించవలసి వస్తుంది, తప్పదు అన్నట్టుగా బతుకుతున్నాం. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించాలంటే మనకి మనస్సును బలపరుచుకోవాలి. మన మనస్సును బలపరుచుకోవాలంటే శాశ్వతమైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. అశాశ్వతం ఏది, శాశ్వతం ఏది తెలుసుకోవాలి. మనకి పూజలు, వ్రతాలు, యజ్ఞాలు చేయించుకుంటే శాశ్వతంగా మనశ్శాంతి రావట్లే. ఎన్నో సంవత్సరాలుగా మన తాత ముత్తాతల నుంచి చేస్తూ ఉన్నారు, మంచి పనులు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, సందాలు ఇస్తున్నారు, అన్నదానానికి ఇస్తున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ కొద్ది రోజులు మళ్ళీ మనశ్శాంతి కోల్పోతున్నారు, అనారోగ్యం బారిన పడుతున్నారు. జీవితం మధ్యలో విరోధాలతో, చికాకుతో, బెంగతో ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఉంటున్నారు. ఈ లోపల భూమి నుంచి పైకి వెళ్ళిపోతున్నారు. ఏం లేదు, అయిపోయింది జీవితం. అలా కాకుండా రోజు కూడా నేను చెప్పినట్టు మీరు చేసుకున్నట్టయితే మీకు రూపాయి ఖర్చు లేకుండా మీరు యజ్ఞ యాగాదులు చేస్తారో చేసుకోండి, పుణ్యక్షేత్రానికి వెళ్తారో వెళ్ళండి, ఏం చేస్తారో చేయండి. మీరు రోజు చేసే పనికి మీ పూజ వల్ల, మీ తీర్థయాత్రలో వచ్చినటువంటి మనశ్శాంతి, పుణ్యం ఏదైతే ఉందో అది నిలబడి ఉంటుంది. అది వెంటనే డిజర్వ్ అవ్వదు. ఆ డిజర్వ్ అవ్వకుండా మనం ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పడానికి వచ్చి మోదీ గారు అదే చేశారు. చిన్న వార్డు నెంబర్ కాడి నుంచి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళారు ఆయన. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి? మనోబలం. మనస్సు బలంగా ఉంటే మనం ఏదైనా సాధించగలము, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినట్లు ఎదుర్కోనగలము. ఈ విధమైన కాన్సెప్ట్ కోసం ఇప్పుడు ఆయన ప్రపంచ దినోత్సవం పెట్టారు, యోగా దినోత్సవం జూన్ 21ని. ఓకే, బెంగళూరులో పెడుతున్నారు. కోట్లాది మంది ఆత్మధ్యానులుగా తయారవుతున్నారు, మనశ్శాంతిగా ఉంటున్నారు. ఏ సమస్య వచ్చినా వాటిని ఎదుర్కొనే జీవితం పట్ల విరక్తి తగ్గింది, ఆత్మహత్యలు తగ్గుతున్నాయి. విద్యార్థులకు మార్కులు లేకపోతే ఆత్మహత్యలు, విద్యార్థులు ఇంట్లోంచి పారిపోవడాలు, లేకపోతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్నటికి తగాదాలు, మాట పట్టింపులు అన్నీ పోతాయి. ఇప్పుడు నేను చెప్పింది మీరు చేసుకోవాలి. ఇది మతము కాదు, మంత్రము కాదు. కేవలం హాయిగా కూర్చొని కాళ్ళు 2 బాసిపట్టేసుకుని చేతులు పెట్టుకుని 2 కళ్ళు మూసుకుని మన ముక్కులోంచి లోపలికి వెళ్ళే గాలిని, బయటకు వచ్చే గాలిని గమనించడమే ఈ టెక్నిక్. దీనికి ఇంకా సున్నితమైన టెక్నిక్ చెప్తారు ఇప్పుడు శివాలయంలో. మధ్యాహ్నం 2 గంటలు మీరు శివాలయానికి వచ్చేస్తే
అక్కడ మంచి సీనియర్ మోస్ట్ టీచర్స్ మాస్టర్లు ఉన్నారు. కార్లు 3-4 కార్లు వేసుకొని వచ్చాం మేము. ఎక్కడి నుంచో దూరాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ మీకు టెక్నిక్ చెప్తారు. అప్పుడు మీరు ఇంట్లో కూర్చొని మీరు చేసుకోండి. ఈ ఏళ్ళ చెప్పేసి వెళ్ళిపోయాం. రోజు మీరు చేసుకోండి. మీ సమస్యను మీరు అధిగమించండి. ఓకే, ఈ కాన్సెప్ట్ బాగుందా అమ్మ నీకు? ఏ బాబు ఎలా ఉంది? నీ పేరేం పేరు? సాయి కుమార్, మీకు ఈ కాన్సెప్ట్ బాగుందా లేకపోతే ఇది ఏంట్రా అనవసరంగా వేస్ట్ గా చెప్తున్నారని అనిపిస్తుందా? బాగుందా? నేను అందుకే వచ్చాను. ప్రతి వాళ్ళకి బీపీ, షుగర్, క్యాన్సర్, కాళ్ళ నొప్పులు, లేకపోతే మనసులో బెంగ, దిగులు, రకరకాల అనారోగ్యాలతో వస్తున్నారు హాస్పిటల్కి. ఇది ఈ కాన్సెప్ట్ నాకు నచ్చింది. అందరికీ చెప్పాలని మేము బయలుదేరి వచ్చాం. ఓకే.